ఆ? నీ పేరేంటి? పేరు ఎందుకు లేదు కానీ ఇక అవంతా అంటే ఆ. ఏం సంబంధం? పేరు కాదు. ఏం సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైంది? చాలా అవుతుంది. అంటే ఎన్నేళ్ళు? 2 years. 2 years అంటే ఎక్కడ? ఇక అవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవంతా వద్దు కానీ ఏం విషయాలు తెలుసు నాకు? నాకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు? మీకు అన్ని విషయాలు చెప్పిందట కదా. ఏం చెప్పింది ఆయన? ఏంది అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఏంది అసలు మీది? పాప ఉంది, మ్యారేజ్ చేసుకున్నాను చెప్పిందట కదా. ఏం చెప్పిండు? పాప ఉన్నది. ఎక్కడ నీ ఏరియా ఎక్కడ చెప్పు, నువ్వేంటి చెప్పు అసలుకి. ఏంది అసలు నువ్వేం వర్క్, నువ్వేంటి అసలు నీ చక్కదనం ఏం చెప్పు నాకు అసలుకి. నాకేం తెలుసు, మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో? ఎవరో ఒక అమ్మాయితో మ్యారేజ్ అయిందన్న విషయం అయితే తెలుసు. ఎవరితో ఒక అమ్మాయి ఎవరు? ఏంది? ఆయనకి ఇంతమందికి మ్యారేజ్ అయిన విషయం తెలుసు. ఇవన్నీ ఇంటరాగేట్ విషయంగా వాళ్ళు వస్తారు లేదని మీరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మీరే అని చెప్పినండే నాకు. మరి నీకు తెలిసి కాదు. ఏంది అసలు ఇది ఎట్లా జరుగుతుంది? ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఎట్లనో జరిగింది, ఇక జరిగింది అయిపోయింది. ఎట్లయితుంది ఇది? ఎట్లయితుంది? అయ్యేది ఉంటది. ఇంకా అయ్యడానికి ఏం లేదు. అయ్యడానికి కానీ అయ్యేది కానీ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని ఉన్నా, నువ్వు ఉంటున్నా కూడా నేను ఒక్కదాన్ని ఉండలేను కదా. అదేంటి నాకు అర్థం కాదు. ఇప్పటికి నేను చచ్చిపోతే ఎట్లా? ఇదిగో నేను ఏమని విలువచ్చు నాకు తెలీదు. నేను ఫీల్ అవుతాయి. నేను చెప్పేది వినండి ఒక నిమిషం. చెప్పు. ఇది అన్నిటికీ గొడవల కంటే 10 మంది మాట్లాడుకొని ఇదంతా చేసిన దానికంటే తనని ఇబ్బంది పెట్టుకోవడం, మనం ఇబ్బంది పడడం, ఇవన్నిటికంటే కూడా పాప నీకు పిల్లలు గారు అవుతారో నాకు తెలీదు. ఎవరు? ఇది అక్క, నేను చెప్పేది ఒక్క నిమిషం. అక్కనా? నేను సరే జ్యోతి అన్నంలో ఏమన్నదో నాకు తెలియదు. కాదు అసలు నీ ప్రాపర్ ఇక్కడ, అసలు నువ్వు ఎట్లా పరిచయం చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను హైదరాబాద్ లోనే పరిచయం. ఏం చేస్తావు? హైదరాబాద్. నువ్వేం చేస్తావు? నేను ఏం చదువుకుంటా. చదువుకుంటా. ఏం చదువుకుంటావు? ఎంబీఏ. మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ అంటే కొన్ని ప్రాపర్ ఎక్కడ అంటారు? మీ అమ్మ వాళ్ళది ఎంత ఏంటి? మీ అమ్మ వాళ్ళది అదంతా ఏంటి చెప్పు అసలు, నాకు అడ్రస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వద్దు, ఏమైనా చేయాలనుకుంటే, లైఫ్ ఖరాబ్ చేయాలనుకుంటే మీతో పాటు మా రూమ్ ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ కానీ అర్థమవుతుందా? మీకు ఒకవేళ అట్లా కాదు అనుకుంటే నేను మీతో పాటు ఉండడానికి నేను రెడీ. నువ్వు ఎందుకు వస్తావు? నీకు ఎందుకు ఇది? నీకు ఇదంతా ఎందుకు తల్లొస్తాయి?